10వ తరగతి పూర్తి చేసిన తర్వాత చాలా మంది త్వరగా ఉద్యోగం సంపాదించడం కొరకు పాలిటెక్నిక్ మరియు ఐటిఐ కోర్సులలో జాయిన్ అవుతూ ఉంటారు. ఈ రోజు మనం పాలిటెక్నిక్ లోని వివిధ రకాల డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కెరియర్, అలాగే ఐటిఐ వీటిలోని డిఫరెంట్ ట్రేడ్ల గురించి, వాటికి సంబంధించినటువంటి కెరియర్ గురించి తెలుసుకుందాము. ఈ కోర్సులలో జాయిన్ అయితే భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఎటువంటి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయో వివరంగా తెలుసుకుందాం. పాలిటెక్నిక్ మరియు ఐటిఐ ఈ రెండిటిలో ఏది మంచిది, ఏది త్వరగా ఉద్యోగం వస్తుంది, ఏది ఎక్కువ జీతం వచ్చే అవకాశాలను కల్పిస్తుంది, భవిష్యత్తులో ఏ కోర్సుకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఈ ప్రశ్నలన్నిటికీ సమగ్ర సమాధానం తెలుసుకుందాం. ముందుగా పాలిటెక్నిక్ అంటే ఏమిటి? 10వ తరగతి తర్వాత 3 సంవత్సరాల పాటు చదివే డిప్లొమా కోర్సులనే పాలిటెక్నిక్ అని అంటారు. ఇందులో విద్యార్థులు ఇంజనీరింగ్ కు సంబంధించినటువంటి సబ్జెక్టులను నేర్చుకుంటారు. ఉదాహరణకు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మరియు కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇలా అనేక బ్రాంచ్లు అందుబాటులో ఉంటాయి. పాలిటెక్నిక్ పూర్తి చేసిన తర్వాత నేరుగా ఉద్యోగం చేయవచ్చును, లేదా బీటెక్ 2వ సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ ద్వారా చేరవచ్చును. ఐటిఐ అంటే ఏమిటి? ఐటిఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇది ప్రధానంగా నైపుణ్యం ఆధారిత విద్య. ఇక్కడ ఎక్కువగా ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది. పుస్తకాల కంటే పనికి ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి కొన్ని ఉదాహరణల ట్రేడ్స్: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, సిఓపిఏ, డీజిల్ మెకానిక్, రెఫ్రిజరేషన్ అండ్ ఏసీ టెక్నీషియన్, ఇలాంటి ట్రేడ్స్ అందుబాటులో ఉంటాయి. సాధారణంగా 1 లేదా 2 సంవత్సరాల కోర్సులు ఉంటాయి. పాలిటెక్నిక్ మరియు ఐటిఐ మధ్య ఉన్నటువంటి ప్రధాన తేడాలు ఏమిటి? ముందుగా ఐటిఐ చూసుకున్నట్లయితే ఈ కోర్సు వ్యవధి 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాలు. అలాగే పాలిటెక్నిక్ కోర్సు యొక్క వ్యవధి 3 సంవత్సరాలు. త్వరగా ఉద్యోగం చేయాలనుకునే వారికి ఐటిఐ అనుకూలం. చదువు స్థాయి: ఐటిఐలో ప్రాక్టికల్ పనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కనుక పాలిటెక్నిక్ లో థియరీ మరియు ప్రాక్టికల్ రెండూ ఉంటాయి. ఇంజనీరింగ్ బేసిక్స్ పాలిటెక్నిక్ లో నేర్పిస్తారు. ఈ కోర్సులకు అయ్యేటువంటి ఖర్చు గురించి: ప్రభుత్వ కళాశాలలో 2 తక్కువ ఖర్చుతోనే పూర్తవుతాయి. అయితే ప్రైవేటు సంస్థలలో పాలిటెక్నిక్ ఫీజు కొంచెం ఎక్కువగా ఉండవచ్చును. ఈ కోర్సులలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు: ఐటిఐ పూర్తి చేసిన తర్వాత ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్, మెకానిక్, మెయింటెనెన్స్ స్టాఫ్ ఇటువంటి ఉద్యోగాలు లభిస్తాయి. పాలిటెక్నిక్ పూర్తి చేసిన తర్వాత జూనియర్ ఇంజనీర్, సూపర్వైజర్, డిజైన్ అసిస్టెంట్, సైట్ ఇంజనీర్ ఇటువంటి ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. మరి జీతాల పరంగా ఏది బెస్ట్? చాలా మంది విద్యార్థులు అడిగే ప్రశ్న ఇదే. ఐటిఐ పూర్తి చేసిన అభ్యర్థి ప్రారంభ జీతం సాధారణంగా 12,000 నుండి 25,000 వరకు ఉండవచ్చును. పాలిటెక్నిక్ పూర్తి చేసిన అభ్యర్థి 18,000 నుండి 40,000 వరకు ప్రారంభ జీతం పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇది కంపెనీ నైపుణ్యం మరియు అనుభవంపై ఆధారపడి ఉంటుంది. ఉన్నత విద్య పరంగా ఇక్కడ పాలిటెక్నిక్ కి పెద్ద ప్రయోజనం ఉంటుంది. పాలిటెక్నిక్ తర్వాత నేరుగా బీటెక్ కోర్సులోని 2వ సంవత్సరంలో చేరవచ్చును. దీంతో 1 సంవత్సరం ఆదా అవుతుంది. బీటెక్ తర్వాత ఎంటెక్, ప్రభుత్వ ఉద్యోగాలు, విదేశీ అవకాశాలు అన్ని అందుబాటులో ఉంటాయి. ఐటిఐ తర్వాత కూడా ఉన్నత విద్యకు అవకాశాలు ఉన్నప్పటికీ పాలిటెక్నిక్ మార్గం మరింత సులభంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల పరంగా
ఐటీఐ అభ్యర్థులకు రైల్వేలో టెక్నీషియన్, అప్రెంటిస్, ఎలక్ట్రీషియన్ పోస్ట్, పిఎస్యు టెక్నీషియన్ పోస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, సర్వేయర్ ఇటువంటి అవకాశాలు ఉన్నాయి. పాలిటెక్నిక్ అభ్యర్థులకు గవర్నమెంట్ ఉద్యోగాలలో జూనియర్ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, స్టేట్ గవర్నమెంట్ టెక్నికల్ పోస్ట్, పబ్లిక్ సర్వీస్ సెక్టార్లలో డిప్లొమా ఇంజనీరింగ్ పోస్టులు ఇటువంటి ఉద్యోగ అవకాశాలకు అర్హత ఉంటుంది. విదేశీ అవకాశాలు ప్రస్తుతం గల్ఫ్ దేశాలు సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్, ఓమన్, కువైట్ దేశాలలో ఐటీఐ మరియు పాలిటెక్నిక్ అభ్యర్థులకు భారీ డిమాండ్ ఉంది. ఎలక్ట్రీషియన్, వెల్డర్, హెచ్విఏసి టెక్నీషియన్స్ కు ప్రత్యేక అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా డిప్లొమా ఇంజనీర్స్ కు కూడా మంచి జీతాలు లభిస్తున్నాయి. ఎవరు ఐటీఐ ఎంచుకోవాలి? మీకు త్వరగా ఉద్యోగం కావాలి, కుటుంబ ఆర్థిక పరిస్థితి బలంగా లేదు, చేతి పని చేయడం ఇష్టం, ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకోవాలని ఉంది, అయితే ఐటీఐ సరి అయిన ఎంపిక కావచ్చు. ఎవరు పాలిటెక్నిక్ ఎంచుకోవాలి? ఇంజనీరింగ్ చదవాలనే ఆసక్తి ఉంటే, బీటెక్ చేయాలనుకుంటే, టెక్నికల్ రంగంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనుకుంటే, భవిష్యత్తులో పెద్ద కంపెనీల్లో పని చేయాలి అనుకుంటే పాలిటెక్నిక్ మంచి ఎంపిక. విద్యార్థులు చేసే సాధారణ తప్పులు. చాలా మంది స్నేహితులు ఏ కోర్సు తీసుకుంటే అదే తీసుకుంటారు. మరికొందరు బంధువుల ఒత్తిడితో నిర్ణయం తీసుకుంటారు. ఇంకొందరు కోర్సు గురించి పూర్తిగా తెలుసుకోకుండా చేరిపోతారు. ఇది భవిష్యత్తులో మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. మీ ఆసక్తి, మీ లక్ష్యం, మీ పరిస్థితులను బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలి. 2026లో డిమాండ్ ఉన్నటువంటి ట్రేడ్స్ మరియు బ్రాంచ్లు. ఐటీఐలో ఎలక్ట్రీషియన్, సోలార్ టెక్నీషియన్, ఏసీ మరియు రెఫ్రిజరేషన్, సిఓపిఏ ఫిట్టర్. పాలిటెక్నిక్ లో కంప్యూటర్ ఇంజనీరింగ్, ఏఐ అండ్ డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఈ కోర్సులను భవిష్యత్తులో మంచి అవకాశాలు కలిగించే రంగాలుగా నిపుణులు భావిస్తున్నారు. తల్లిదండ్రులకు సూచనలు. పిల్లలను బలవంతంగా ఏ కోర్సులోనూ చేర్చకండి. వారి ఆసక్తి ఏంటో తెలుసుకోండి. కేవలం సమాజం ఏముంటుందో చూసి నిర్ణయం తీసుకోవద్దు. నేటి ప్రపంచంలో నైపుణ్యం ఉన్నవారికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే చివరికి పాలిటెక్నిక్ మంచిదా లేదా ఐటీఐ మంచిదా? దీనికి సమాధానం లేదు. త్వరగా ఉద్యోగం కావాలి అంటే ఐటీఐ, ఉన్నత విద్య మరియు ఇంజనీరింగ్ కెరీర్ కావాలి అనుకుంటే పాలిటెక్నిక్. మీ లక్ష్యం ఏదో ముందుగా మీరు నిర్ణయించుకోండి. ఆ తర్వాత మీ భవిష్యత్తుకు సరిపోయే మార్గాన్ని ఎంచుకోండి. గుర్తుంచుకోండి, సక్సెస్ అనేది మీరు ఏ కోర్సు చదివారనే దానిపై కాదు, ఆ కోర్సులో మీరు ఎంత నైపుణ్యం సాధించారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇతరులకు ఉపయోగపడితే ఈ వీడియోని తప్పక షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇటువంటి మంచి కెరీర్ గైడెన్స్ వీడియోస్ కోసము మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.